హలో బడీస్, వెల్కమ్ టు అను అక్షు బ్లాగ్స్ అండ్ టాక్స్. మేము అనుకి ఇంకా అచ్చుకి పుట్టెంటికలు తీసినాం కదా ఏడుపాయల కాడ. ఏడుపాయల కాడ పుట్టెంటికలు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే మా ఊళ్ళో ఉన్న దుర్గమ్మకు చేస్తున్నాము. అయితే ఈరోజు మార్నింగ్ మేము ఫస్ట్ అమ్మవారికి అభిషేకం చేపిస్తున్నాం. అభిషేకం అయిన తర్వాత నెక్స్ట్ దుర్గమ్మకు చేస్తామన్నమాట. అందు గురించి అని పొద్దున్నే లేచి అరేంజ్మెంట్స్ చేసుకున్నాం మేము. ఇంకా చుట్టాలందరూ కూడా వచ్చిండే కదా, అందరం అమ్మవారికి అభిషేకం చేపిద్దామని పూజ సామాగ్రితో గుడికి అయితే వచ్చేసినాము. ఇంకా పంతులు గారి కోసం వెయిటింగ్ చేస్తుండే, అందు గురించి అని ఇక్కడ అందరు కూర్చొని ఉన్నారు. మా అనుకి అచ్చుకి ఎక్కడ పోయినా ఆటలే వాళ్ళ డాడీతోని. ఇంకా పంతులు రాగానే అమ్మవారికి అభిషేకం స్టార్ట్ చేసినాం. ఓన్లీ ఫ్యామిలీలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అలౌ చేస్తారనమాట ఇద్దరిని లోపలికి. అందుకని నేను మా హస్బెండ్ లోపల ఉన్నాము. ఇంకా చుట్టాలు మిగతా వాళ్ళందరూ బయట కూర్చొని ఉన్నారు అమ్మవారికి అభిషేకం అయ్యేలోపు. అయితే ఈ గుడి ముందు ఒక పుట్టలో ఉంటుండనమాట. అమ్మవారు చెక్క బొమ్మలాగా ఉంటుండే, పుట్టు ఉంటుండే. ఇట్లా గుడి ఉండేది కాదు, మామూలుగా ఒక ఇల్లులాగా ఉంటుండే అనమాట. అది తర్వాత ఏమైంది అని అంటే, ఒక భక్తుడికి వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ ఉండి, అంటే ల్యాండ్ పరంగా ఇష్యూస్ ఉండి ల్యాండ్ పోయే సిచ్యువేషన్ వచ్చిందంట. అయితే ఆ ల్యాండ్ మిస్ కాకుండా తన దానికి వస్తే కనుక ఒకవేళ అమ్మవారికి గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడంట ఆయన. ఇంకా కేసు సాల్వ్ అయిపోయి తన ల్యాండ్ తనకి రావడం అంతా మంచిగా అని చెప్పేసి అని అమ్మవారికి గుడి కట్టిస్తాను ముందుకు వచ్చిండు ఆయన. ఆయనతో పాటు ఊళ్ళో ఉన్న జనాలు కూడా అందరు మంచి కింద వేసుకొని ఇక్కడ గుడి కట్టించేసారు. దాని తర్వాత అమ్మవారికి గజస్తంభం మొత్తం గుడి ఓపెనింగ్ అంతా మంచిగా అయింది. అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత ఇక్కడ హారతి ఇచ్చినాం మేము అందరం కలిసి. అభిషేకం అయిపోగానే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్కి స్టార్ట్ అయినాం. మేము ఇంటికి రాగానే బోనాలు అన్నీ రెడీ చేసుకున్నాము. బోనాలు అయిపోగానే ఇట్లా మేకలు జల్ తీయాలి. మేకలు జల్ తీస్తే మనం బోనాలు, ఓడి బియ్యము, అమ్మవారికి బట్టలు అన్నీ తీసుకొని మేకలను తీసుకొని గుడి కాడుకోవాలి. అయితే ఏమైందంటే మా ఇంట్లో ఈ మేకలు మాత్రం అసలు ఒక మేక బాగానే జల్తిచ్చింది, కానీ ఇంకో మేక మస్తు సతాయించింది. ఇంకా గేట్ బయటికి తీసుకొచ్చిన తర్వాత వాటికి మెడలో ఉన్న తాడిప్పేస్తే ఒకటైతే పారిపోయింది కూడా. అసలు మస్తు భయపడ్డాం మేము, మేక అట్లా ఎందుకు పారిపోయింది అని చెప్పేసి అని. ఇక్కడ కనిపిస్తున్నది మా తోటికోడలు వాళ్ళ పెద్ద కొడుకు. వీడికి హెల్త్ బాగాలేనప్పుడు మా అక్క మొక్కుకుందంట గండజ్యోతి మొక్కిస్తా అని. అందు గురించి అనేవాడు గండజ్యోతి మోస్తున్నాడు. ఇంకా బోనాలు, ఓడి బియ్యము, నైవేద్యం అన్నీ తీసుకొని మేము దేవుని దగ్గరికి అయితే పోతున్నాము. ఇక్కడ పరదలు వరుస్తున్నారు కదా, అట్లా పరదల మీద నడవాలన్నమాట. మామూలుగా కింద డైరెక్ట్గా నడవారంట దేవుళ్ళ కాడికి. అట్లా మా దగ్గర ఎవరు దుర్గమ్మకు చేసినా, పెళ్ళిళ్ళప్పుడు బోనాలు చేసినా కూడా ఇట్లా పరదలు వరిస్తే ఆ పరదల మీదనే నడుచుకుంటూ పోవాలి. అట్లా గుడికి వెళ్తున్నారు అనమాట. ఇక్కడ మా అత్తమ్మ మామ భూమి కొలుస్తున్నారు, అంటే అంగ ప్రదక్షిణ చేస్తున్నారు ఇంటి దగ్గర నుంచి గుడి దాకా. ఆ దానికి కూడా ఏమైందంటే మా మామయ్య అసలు ఓ అనలే అనమాట. ఎందుకు అని అంటే ఆయనకు హెల్త్ ఇష్యూ ఉంది, ఆయనకు చేతదని చెప్పేసి అని ఓకే చెప్పలేదు. మా అత్తమ్మనేమో మేము గుడి దాకా ఇట్లా భూమి కొలుస్తామని మొక్కుకుందంట. అందు గురించనే మేక జల్తీయలేదేమో అని చెప్పేసి మా మామయ్యని మస్తు తిట్టింది మా అత్తమ్మ. ఇక ఫైనల్గా భూమి కొలవడానికి మా మామయ్య కూడా ఒప్పుకున్నాడు. అందు గురించి అని ఇంటి దగ్గర నుంచి గుడి దాకా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంతసేపు ఇట్లా భూమి కొలుచుకుంటా అంగ ప్రదక్షిణ చేసుకుంటా అమ్మవారి దర్శనంకి అయితే వచ్చేసినాం మేము. ఇక్కడ అమ్మవారికి బోనాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు మేకల్ని ఇచ్చే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అమ్మవారి గుడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, అసలు ఎంత బాగుంటుందంటే. కానీ ఈ మధ్య ఏమైందంటే ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు అంటారు కదా, వాళ్ళకి కొందరికి గొడవలు అయ్యి పడక అమ్మవారికి పూజలు చేయడం మానేసారు అనమాట. అయితే ముందు చెక్క బొమ్మ ఉన్నప్పుడు అమ్మవారి దగ్గర ఇట్లా అభిషేకం కానీ ఇవన్నీ ఏం లేకుండే. కానీ ఎప్పుడైతే అమ్మవారిని ఇట్లా కూర్చోబెట్టినారో, మళ్ళీ అమ్మవారికి ఇంకో రూపం ఇచ్చి కూర్చోబెట్టినారో గుడి కట్టినాక, అప్పటి నుంచి అమ్మవారికి అభిషేకం, నిత్య పూజ ఇవన్నీ ఉండాలి కదా. కానీ ఊర్లో వాళ్ళ గొడవల వల్ల అమ్మవారికి ఇవన్నీ కరువైపోయినాయి. ఊళ్ళో వారందరూ మారి మళ్ళీ అమ్మవారు ముందులాగా ఎప్పుడు పూజలు చేయించుకుంటుందని మస్తు బాధ అనిపిస్తుంది నాకు. ఇక గుడిలో బోనాలు ఇచ్చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోసి బోనాలు సమర్పించేసినాం మేము. బోనాలు అయిపోయిన తర్వాత ఇక మేకల్ని కోసే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. బయట మేకల కాడ కూడా, ఇంటికాడనే ఒక మేక సతాయించింది కదా, ఈడ గుడి కాడ కూడా మస్తు సేపు సతాయించింది ఒక మేక, అస్సలు జల్తీయలేదు. అయితే ఎంతసేపటికి జల్తీయకపోయేసరికి ఎందుకు అని చెప్పేసి అని అనుకున్నాం మేము. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఆమెకి పేరు మీద వచ్చింది, చెగమొగుతుంది. ఆమె కూడా మాకు మొత్తమేనే అవుతుంది. అయితే ఆమె చెప్తుంది అనమాట, అంటే కొన్ని మొక్కులు మొక్కుకొని తీర్చలేదు, అందు గురించి అని చెప్పేసి మేక జల్తీస్తలేదు అని చెప్పేసి అని. ఇంకా అట్లా కాకుండా వాటితో పాటు మా ఇంటి నుంచి వచ్చేటప్పుడు చాలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళ కాడ శాఖ పెట్టినట్టు నీళ్ళు పోస్తారంట, నీళ్ళు కూడా పోయలేదని.
ఇంకా అన్ని మొక్కులు తీరుస్తామని మా అత్తమ్మ మొక్కుకున్నాక అప్పుడు మేక జల్దిచ్చింది. ఇంకా నెక్స్ట్ మాకైతే మా అత్తమ్మ వాళ్ళకి మాకు ఒడిబియ్యం పోసే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళకి పోస్తున్నారు. ఇక్కడ అయితే పుట్టెంటికలు తీసిన తర్వాత ఒడిబియ్యం పోస్తారు మన దగ్గర. ఎట్లా అనంటే ముందు మేము ఏడుపాయల కాడనే పోసుకునేది ఉండే పుట్టెంటికలు తీసినాక ఒడిబియ్యము. కాకపోతే మళ్ళీ ఇక్కడ ఊర్లో దుర్గమ్మ కూడా చేస్తున్నాం కదా, చుట్టాలందరూ ఇక్కడికి కూడా వస్తారు, ఈడ పోసుకుందాం అన్నట్టు మేము ఏడుపాయల కాడ ఒడిబియ్యం పోసుకోవాలి. అందుకని దుర్గమ్మకు చేసిన రోజు ఊళ్ళో ఒడిబియ్యం పోసుకుంటున్నాము. మా అమ్మ మాకు ఇంకా పిల్లలకు మా అత్తయ్య వాళ్ళకి అందరికీ బట్టలు బియ్యం తీసుకొని వచ్చింది. ఇట్లా ఒడిబియ్యం పోసుకుంటున్నాము. మేకలు జల్తీయకపోవడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. ఏంటంటే మా ఆడబిడ్డ గురించి కూడా మా అత్తమ్మ ఒక మొక్కు మొక్కింది, ఇట్లనే ఆటలతో చేస్తాను కానీ చేయలేదు. ఆ మొక్కు తీర్చకపోవడం వల్ల కూడా మేకలు జల్తీయలేదు అని చెప్పేసి అందరం అనుకుంటున్నాము. చాలాసేపటి దాకా సతాయించండి మేకలు. ఇంకా మళ్ళీ మేము కూడా అంతా బాగుంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి అయితే చేస్తాం మేము అని చెప్పి మేము కూడా మొక్కుకున్నాము. అయితే నాకు పర్సనల్గా ఏం ఎక్స్పీరియన్స్ అంటే నేను ఇంకా అక్షయ్ పుట్టక ముందుకు అమ్మవారికి అభిషేకం చేయించి మొక్కుకున్నాను అనమాట. నేను కన్సీవ్ అయితే మళ్ళీ ఇట్లా అభిషేకం చేపిస్తాను దుర్గమ్మకు చేస్తానని అభిషేకం చేయించిన అదే మంత్ నేను కన్సీవ్ అయినా. అప్పటి నుంచి నాకు బాగా నమ్మకం ఇంకా మా దుర్గమ్మ అంటే. నాకు ఒడిబియ్యం వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మా బావ వాళ్ళు ఇంకా మా అన్నయ్య వాళ్ళు కలిసి వంటలు చేస్తున్నారు. వంటల ప్రోగ్రామ్ అంతా వాళ్ళే చూసుకున్నారు. వంటలు అయిపోయిన తర్వాత మేము మళ్ళీ మారు నైవేద్యం అని చెప్పేసి అని తీసుకొస్తాం కదా, అంటే అమ్మవారి కోసం అని వండిన నైవేద్యం అంతా మళ్ళీ ఇక్కడ దేవుడి దగ్గర తీసుకొచ్చి నైవేద్యం తీసుకొచ్చినాము. నైవేద్యం పెట్టేస్తే మనకి ఇక్కడ పూజ అయిపోయినట్టు లెక్క అనమాట ఈ రోజుకి. అయితే ఇక్కడ ఏం డిస్కషన్ నడుస్తుందనంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మా అక్క వీళ్ళందరూ చుట్టాలందరూ వచ్చినుండే మేము ఒడిబియ్యం పోసుకుంటప్పుడు. అయితే అక్కది పర్సు పోయిందంట, అందులో అరౌండ్ 6000 రూపీస్ దాకా ఉండేనంట, అవన్నీ పోయినాయి అని చెప్పేసి అని మాట్లాడుకుంటున్నారు. మస్తు బాధ అనిపించింది. మన ఫంక్షన్కి ఒకరు వచ్చి ఇట్లా లాస్ అవ్వడం అంటే బాధ అనిపిస్తుంది కదా. ఇక ఇంటికి వచ్చేసినాక మొత్తం ఫంక్షన్ అంతా అయిపోయింది. భోజనాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నైట్ ఇట్లా మేము అందరము డీజే పెట్టుకొని డాన్స్ చేస్తున్నాము. మా అత్తమ్మ మా చుట్టాలందరూ ఫస్ట్ స్టార్ట్ చేసినారు. తర్వాత ఇంకా అనుని అక్షయ్ని పడుకోబెట్టేసి నేను కూడా వచ్చి వీళ్ళతో పాటు జాయిన్ అయిపోయినా. మా తోటికోడలు మా అక్క వదిన అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మా చెల్లి అందరూ ఉన్నారు ఇందులో. ఫంక్షన్స్ అప్పుడు మనం ఎంత పని చేసినా ఇట్లాంటి ఒక ఎంజాయ్మెంట్ టైం ఉంటే బాగుంటుంది కదా. ఇంకా మేమే కాదు మాతో పాటు మా హస్బెండ్, మా అన్నయ్య వాళ్ళు, మా బావ వాళ్ళు అందరు కలిసి ఫుల్గా డ్యాన్సులు చేసినారు. అయితే ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది అనుని ఎత్తుకొని వాళ్ళ డాడీ డ్యాన్స్ చేస్తుండు, అప్పుడే లేచింది అది, అందుగురించి దిగుతలేదని. మీకు ఈ వీడియో కనుక ఎట్లా అనిపించింది అనేది కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం అస్సలు మర్చిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.